హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చేసి చూపిస్తాను. బెండకాయ ఫ్రైకి కావలసినటువంటి పదార్థాలు: నేను 1/2 కేజీ బెండకాయలని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నాను. 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 స్పూన్లు ఆయిల్. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 4 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకోవాలి. దాంట్లో సాల్ట్ కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత కారం కూడా దాంట్లో వేసుకుని కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలను కూడా దాంట్లో వేసుకుని కలుపుకోవాలి. చిన్న మంట మీద వేపుకోవాలి. నేను పుదీనా వేస్తున్నాను. మీరు కావాలంటే పుదీనాతో పాటు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గుతుందండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు ఏమాత్రం కనిపించదు. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, జిగురు కూడా ఏమీ రాలేదు పైకి. ఇప్పుడు మూత పెట్టకుండా మగ్గబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. దించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ ఫ్రై తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.